మంత్రి లోకేష్ గారికి తీసుకొచ్చి కంప్లైంట్స్ ఇచ్చారట. పులివెందుల త్రిబులైటీలో మొత్తం గంజాయి నడుస్తూ ఉందండి, పిల్లలు మొత్తం చెడిపోతున్నారని వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒక ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది రాష్ట్రంలో మనం గతంలో చూస్తే ఎంటైర్గా ఒక గంజాయి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది. ఎంత తీవ్రంగానంటే ఎక్కడ గంజాయి పట్టుకున్నా, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వైపు ఏలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. అనేక తెలంగాణ రాష్ట్రంలోకి వెహికల్స్ వస్తుంటే చెక్ చేసి భయపడి తెలంగాణ ప్రభుత్వం అంత గంజాయికి డంప్ అవుతుందని చెప్పి చెక్ చేసి వదిలినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. మరి అటువంటి గంజాయి హబ్బుగా గత 5 సంవత్సరాలు ఇది చేసింది. ఎన్నో కుటుంబాలు ఎంతో తీవ్రమైనటువంటి నరకాన్ని అనుభవించామని చెప్పని ఆవేదన చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ గంజాయి మహమ్మారితో భయపడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే బాధపడినటువంటి వాళ్ళు, చివరికి వాళ్ళు గంజాయి తాగి తల్లిని లేక తండ్రిని లేక వాళ్ళని హత్య చేసి తర్వాత గంజాయి దిగిన తర్వాత మేము ఇలా ఎందుకు చేసాం మాకు తెలవదని చెప్పినటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. గంజాయి దాగి రోడ్ల మీద విచ్చలవిడిగా జనాన్ని చంపటం చూసాం. గంజాయి దాగి విచ్చలవిడిగా రోడ్డు మీద ఎలా పడితే అలా వ్యవహరించినటువంటి సందర్భాలని చూసాం. మరి ఇటువంటి ఇంత పెద్ద భయకంపితులైతున్నటువంటి గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, అంటే గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు, ఇది ఒక మహమ్మారి ప్రజలను ఈ రకంగా చేస్తుందని చెప్పని అందరూ భయపడుతున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి పరిస్థితుల్లో దానిపైన లోకేష్ గారి కంప్లైంట్, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన రివ్యూస్ పెట్టి దాని మీద వెళుతూ ఉంటే, అంటే విద్యాశాఖ కింద వస్తే విద్యార్థుల భవిష్యత్తు దీని మీద వెళుతూ ఉంటే దీనికి అంబటి రాంబాబు గారు ఏమంటారంటే ఏందండి గంజాయి గురించి మాట్లాడేది అంటారు. ఒకసారి బయట ప్లే చేయండి. డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది ఎందుకు వెళ్ళాలి ప్రగతి భవన్కి, ఎందుకు భోజనం చేయాలి, అక్కడ గందరగోళం చేయాలి, ఇద్దరు ముఖ్యమంత్రి మాట్లాడుకోవాలి, ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? సో దే ఆర్ ప్లేయింగ్ ఇట్ డ్రామా. ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? డ్రగ్స్ ఏమన్నా పెద్ద సమస్య అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటువంటి నిజంగా వాళ్ళేమన్నా గంజాయి డీలర్స్గా లేదా వాళ్ళేమన్నా డ్రగ్స్ మాఫియాగా వాళ్ళేమన్నా నడుపుతూ ఉంటే దానికి ఏదైనా నష్టం వచ్చిద్దేమో అన్నట్లుగా ఆయన ఆ బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఏ పెద్ద సమస్య ఏంటి? యువతరాన్ని నాశనం చేస్తుంది, తల్లిదండ్రులు అన్యాయం అయిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నారు, రాష్ట్రం నాశనం అయిపోతున్నాయి. ఆ గంజాయి డ్రగ్స్ మహమ్మారితో ఇంత పెద్ద ప్రమాదం పొచ్చి ఉంది. చివరికి ఆ బాధ తట్టుకోలేక మనం ఇటీవల చూసాం, ఒక మహిళ ఢిల్లీలో ఏలు కోచుకొని అక్కడి నుంచి తన నిరసన తెలియజేసింది. మా ప్రాంతంలో గుంటూరు టౌన్లో ఈ రకంగా గంజాయితోటి పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. ఆమె చెప్పినటువంటి మాటలు వింటే భయం వేసింది. ఆ రోజు మనకు కూడా లైవ్లో తీసుకున్నాం. ఆమె ఏం చెప్పింది? చిన్న పిల్లలండి, 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని గంజాయి అలవాటు చేస్తున్నారు, ఆడపిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళ పరిస్థితి అత్యంత దయానికంగా ఉంటుంది. వాళ్ళు గంజాయి దాగి తండ్రిని లేదు తల్లిని లేదు కొడుతున్నారు, చంపే ప్రయత్నం చేస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పని తను బాధపడింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ఉంది. అంటే ఇప్పుడు ఎక్కడైతే మనం ఏసీ కారుల్లో తిరుగుతామో లేకపోతే ఏసీల్లో ఉంటామో వీళ్ళకి ఎప్పుడు కూడా ఇటువంటి సమస్యలు అర్థం కావు. ఎక్కడైతే రూరల్ ఇంటీరియర్లోకి వెళ్ళినప్పుడు బాగా ఎక్కడైతే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీనికి సఫికేషన్ అవుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే ఇలాంటి విధానమైనటువంటిదిగా ఆ మహిళ ఢిల్లీ పార్లమెంటు భవన్ సాక్షిగా తన వేలు కోసుకొని నిరసన తెలియజేసిన. బయట ప్లే చేయండి. మరి అటువంటి పరిస్థితి ఉంది. మరి ఏమంటారు దీనికి? రాంబాబు గారు ఏమంటారు దీనికి? అంటే ఎంత నీచంగా ఆలోచనలు ఉన్నాయంటే, భావాలు ఉన్నాయి. అసలు బాధ్యత లేదంట. ఇప్పుడు ఓకే, మీరు విమర్శించాలి. మీరు వెళ్ళినటువంటి దాని మీద వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఇంకా మంచిగా చేస్తే బాగుండేది, ఇంకా మంచి రివ్యూ జరిగితే బాగుండేది, లేదా వీటికి సంబంధించిన దాని ఇంకోటి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా అదే ఫేస్ చేస్తుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అదే ఫేస్ చేస్తుంది. మరి దాన్ని నియంత్రించేందుకు ఒక చర్చల్లో భాగంగా 10 అంశాలు అదొక ఎజెండా. చేయకూడదా? విద్యార్థుల భవిష్యత్తు బాగుండే చేయకూడదా? నాశనం చేయటమే కావాలా? అన్యాయాలు చేయటమే కావాలా? అలాంటి వ్యాఖ్యలు ఎక్కడన్నా మానుకోవాలేమని అనిపిస్తూ ఉంది. సరే,
అనిల్ అనిల్ ఏంటి అంటే పులివెందుల త్రిబుల్ ఐటీలోనే కాదు, ఏ యూనివర్సిటీలో తీసుకున్నా, ఏ ప్రభుత్వ కాలేజీలో తీసుకున్నా, లేదా ఎక్కడ ఏ ప్రైవేట్ కాలేజీలో తీసుకున్నా కానీ ఇటువంటి పరిస్థితే ఉంది. చాలామంది అసలు బయటికి చెప్పలేనటువంటి ఒక బాధను అనుభవిస్తూ ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఉండేటువంటి ఇళ్ల దగ్గర కూడా ఇటువంటి గంజాయి సేవించినటువంటి పిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు చూసి ఎవరైతే పెద్దవాళ్ళు తప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళతో వచ్చింది, మనం మంచి చెబితే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, మంచి చెబితే కూడా దాడి చేసేటువంటి పరిస్థితి అనేటువంటి మంగళగిరిలో పెద్ద గంజాయిగా ఉన్నటువంటి హబ్బుగా ఏర్పడిన దాన్ని ఈ 20 రోజుల్లో మొత్తాన్ని క్లియర్ చేసేసారు. అంటే భయపెట్టారు పోలీసు వ్యవస్థ. ఒకసారి ప్లే చేసి ఒంగోలులో కూడా అండి అమ్మాయిని ఏడిపించొద్దా గంజాయి తండ్రిని మామూలు కొట్టలేదు. మరి అలాంటివిన్ని విజయవాడలో మన గద్దె రామ్మోహన్ గారు చెప్పారు మన లైవ్లో, వాళ్ళ తండ్రిని చంపేశాడు, చంపి ఏంట్రా ఎందుకు చేసావు ఈ పని అని చెప్పిన పోలీసు వాళ్ళు అడిగితే ఎందుకు ఇంత దారుణం చేశావంటే నాకు తెలవదండి, రాత్రి గంజాయి తాగాను, నాకు ఏం జరిగింది తెలవదండి అని తెల్లారి ఏడుస్తున్నా అంట, మా తండ్రి చచ్చిపోయాడు. మరి అలాంటి పరిస్థితిని మరి ఏం మాట్లాడితే ఎలా మాట్లాడితే అలా మాట్లాడి ప్రజల్ని ఒక అమాయకులు చేయొద్దు, ప్రజల్ని మీరు చెడగొట్టొద్దు. ప్రజలు మీకంటే తెలివి కల్లవాళ్ళు, మీరేదో పెద్ద తెలివి కల్లవాళ్ళం, మేమేదో పెద్ద మేధావులం, మాకే మొత్తం తెలుసు అనుకునేటువంటి ఒక అహంభావాన్ని, ఒక అహంకారాన్ని, ఒక అతి మేధావితనాన్ని వదిలిపెట్టండి. మీరు వదిలిపెట్టి ముందు ప్రజల ఆలోచన విధానాలకు రాండి. ఆ 11 ఉన్నాయి, ఆ 11తోటన్నా నిలబడవచ్చు. అంతేగాని మీరు ఇలా మాట్లాడతా పోతే ప్రజలు మన భవిష్యత్తులో చేత్కరించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని గమనించుకోవాలి. బయట ప్లే చేయండి. ఉత్తరాంధ్ర పాలనపై ఏకలవ్య నిరసన తెలియజేస్తానని మొన్న అందరికీ చెప్పానండి. అదే నిర్ణయించుకున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి, అన్యాయాల గురించి, దోపిడీల గురించి, దొంగతనాల గురించి, గంజాయి గురించి, రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి నిర్ణయించుకోవడానికి వచ్చాము. ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో, ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి. అనిల్ ఏంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అనేది ఒక పెద్ద పెనుభూతలా తయారైంది సార్. ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ వరకు విస్తరించిందో చెప్పలేని పరిస్థితులు. దానికి ప్రధాన కారణం 5 ఏళ్లలో నియంత్రణ లేకపోవటం. గతంలో గంజాయి పైన ఒక ఉక్కుపాదం ఉండేది, పాలకుల యొక్క నిర్ణయాలు చిత్తశుద్ధి. తర్వాత 5 ఏళ్ల పాటు విచ్చలవిడితనం, దానికి తోడు రాష్ట్రంలో నాసిరకం మద్యం వల్ల కూడా ఈ గంజాయి సాగు కావచ్చు, లేదంటే దాని యొక్క ఇంపాక్ట్ కావచ్చు చాలా ఎక్కువ పెరిగింది. దీని వల్ల చిన్న పిల్లలకి సార్, మీరు ఇవాళ జరిగిన IIITలో కాదు, మనం 5వ తరగతి, 6వ తరగతి, 8వ తరగతి పిల్లలకి సైతం గంజాయిని పాదయాత్రలో నారా లోకేష్ గారు ఉన్నప్పుడు సార్ పెద్ద ఎత్తున ఎవరైతే ఉన్నారో బాధితులు అనేక మంది ఆయన కలిసి విన్నవించుకోవడం కూడా మనం చూసాం. ఈ రోజు IIITలో జరిగిన ఘటన పైన వెంటనే విద్యాశాఖ తరఫున ఆయన ఆదేశించారు, ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం కాకూడదని. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసేశారు గంజాయి నివారణ కోసం. దానికోసం ఏంటంటే ప్రధానంగా 5 మంత్రులు ఉంటే అందులో విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ తో పాటు ఉన్న పరిస్థితి. అయితే ఆ క్యాబినెట్ సబ్ కమిటీ 100 రోజుల్లో గంజాయి నిర్మూలన పైన కూడా ఇప్పటికే ఒక ఫోకస్ పెట్టి ఐడియాలజికల్ గా ముందుకెళ్తా ఉంది. ఈ రోజు జరిగిన ఈ ఘటన పైన కూడా చాలా సీరియస్ గా మంత్రి నారా లోకేష్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటన ఇంకొకసారి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోనంటూ కూడా ఆయన గట్టి హెచ్చరికలు చేయడమే కాకుండా సంబంధిత అధికారులు కూడా చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ గంజాయి మూలాలు పూర్తిగా పోవాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాని నిర్మూలనకైతే పాలకుల యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడించారు. ఎందుకంటే ఎన్నో కుటుంబాల వేల జీవితాలు ఈ రోజు ముడిపడి ఉన్న అంశం. ఎందుకంటే గంజాయికి బానిసలుగా అయ్యి ఎవరేం చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఒక వికృత క్రీడను ఏదైతే ఉందో ఈ గంజాయి వల్ల జరుగుతున్న పెద్ద నష్టం ఉంది. అనేక మంది తల్లులు తమ కడుపు వేదనకు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే తమ బిడ్డలను అలా చూడలేక, వదులుకోలేక, వీటన్నిటికీ ఒక పరిష్కారం కావాలి అంటే గంజాయి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తే తప్ప దీని మూలాలను నివారించే పరిస్థితి ఉండదు సార్. ఓకే, రైట్ అనిల్.